నమస్కారం అభ్యర్థులారా, మీ ప్రిపరేషన్ ఎలా సాగుతోంది? ఈరోజు మనం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గురించి ఒక డీప్ ఎనాలిసిస్ చేయబోతున్నాం. తెలంగాణ పోటీ పరీక్షల్లో అద్భుతమైన మార్కులు సాధించడానికి అవసరమైన పక్కా స్ట్రక్చర్డ్ నోట్స్ అందించడమే ఒక ప్రొఫెసర్గా నా బాధ్యత. సో పెన్ అండ్ పేపర్ రెడీగా పెట్టుకోండి, ఇక క్లాస్ మొదలు పెడదాం. సరే, ఈ సెషన్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే జిల్లా ఎలా ఏర్పడింది, దాని భౌగోళిక స్వరూపం, అక్కడి నదులు, అడవులు, వారసత్వ సంపద, ఆర్థిక వ్యవస్థ, ఆఖరిగా మీరు ఎంతవరకు నేర్చుకున్నారో టెస్ట్ చేయడానికి ఒక చిన్న మాక్ టెస్ట్ కూడా ఉంటుంది. లాజిక్ మిస్ అవ్వకుండా ఒక్కో పాయింట్ చూసుకుంటూ వెళ్దాం. ముందుగా అసలీ జిల్లా ఎలా పుట్టింది, దీని చారిత్రక నేపథ్యమేంటో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ టైమ్లైన్ను అభ్యర్థులు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. చూడండి, చారిత్రాత్మకంగా ఈ ప్రాంతం 1913 నుండి 1941 వరకు ఉమ్మడి ఆదిలాబాద్కు మెయిన్ సెంటర్గా ఉండేది. ఆ తర్వాత మళ్లీ ఆదిలాబాద్లోనే ఉంటూ వచ్చిన అక్టోబర్ 11, 2016న ఒక ప్రత్యేక జిల్లాగా అధికారికంగా ఆవిర్భవించింది. ఆ డేట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జల్, జంగల్, జమీన్ అంటే నీరు, అడవి, భూమి. ఈ నినాదం వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు కుమురం భీం. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఆ గొప్ప గోండు వీరుడి పేరునే ఈ జిల్లాకు సముచితంగా పెట్టుకున్నాం. అసలీ జిల్లా ఆత్మేంటో ఈ ఒక్క నినాదం చెప్పేస్తుంది కదా. సరే, ఇప్పుడు చరిత్ర నుండి కాస్త భౌగోళిక శాస్త్రం వైపు వెళదాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మ్యాపింగ్ అనేది హై స్కోరింగ్ టాపిక్. బోర్డర్స్ విషయానికొస్తే మనం ముఖ్యంగా గమనించాల్సింది మహారాష్ట్రను. దీని ఉత్తర సరిహద్దులో చంద్రపూర్, తూర్పున గడ్చిరోలి ఉన్నాయి. అంటే ఈ జిల్లా రెండు వైపులా మహారాష్ట్ర రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటోందన్నమాట. ఈ పాయింట్ని మీ మైండ్లో అలా ప్రింట్ చేసేసుకోండి. పరిమాణం పరంగా చూస్తే ఇది చిన్న జిల్లా ఏమీ కాదు సుమా. ఏకంగా 4491 చదరపు కిలోమీటర్ల పైగా విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 5.15 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు. భౌగోళికంగా ఇంత పెద్ద జిల్లా అంటే దానికి తగ్గట్టే ప్రకృతి సంపద కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ నదులు, అడవులు ఏంటో చూద్దాం. జిల్లా ఎకాలజీ మొత్తం ప్రధానంగా 3 నదులపై ఆధారపడి ఉంది: ప్రాణహిత, పెన్గంగ, ఇంకా పెద్దవాగు. ఇక్కడ మనం మర్చిపోకూడని పాయింటేంటంటే ప్రాణహిత నది ఈ జిల్లాకు అత్యంత సమీపంగా ప్రవహిస్తూ ఇక్కడి జీవజాలానికి పెద్ద అండగా నిలుస్తోంది. అసలీ జిల్లా జలపాతాలకు పెట్టింది పేరు తెలుసా? సప్తగుండం, సవతులగుండం, గుండాల, ఇంకా బాబాపూర్ జలపాతం, ఇలా చాలా ఉన్నాయి. ఎగ్జామ్స్లో జతపర్చండి అని అడిగే అవకాశం 100% ఉంది. కాబట్టి ఈ పేర్లన్నీ ఒక గ్రూప్గా గుర్తుపెట్టుకోండి. జలపాతాలే కాదు, కెరిమేరి ఘాట్లను కూడా మనం అస్సలు మర్చిపోకూడదు. ఊహించుకోండి, వంపులు తిరిగిన రోడ్లు, ఉత్కంఠభరితమైన కొండలు, దట్టమైన అడవులు. ఈ అటవీ ప్రాంతాల్లో అడవి పులులు కూడా స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. సిర్పూర్ అడవులుకున్నంత ప్రాముఖ్యత ఈ ఘాట్స్కి కూడా ఉంది. సరే, ఇప్పుడు మరొక అద్భుతమైన టాపిక్కి వద్దాం. అదే ఈ జిల్లా యొక్క వారసత్వం మరియు ఆత్మలాంటి గిరిజన సంస్కృతి. మీ నోట్స్ కోసం ఇక్కడ ఒక మంచి కంపారిజన్ ఉంది. ఒకవైపు జోడేఘాట్, దీన్ని చారిత్రాత్మకంగా గిరిజన జలియన్వాలా బాగ్ అని పిలుస్తారు. మరోవైపు ఆసిఫాబాద్, ఇది ఒకప్పుడు గోండు రాజులకు, నవాబులకు ప్రధాన పరిపాలనా కేంద్రంగా, రాజధానిగా వెలుగొందింది. రెండూ చాలా పవర్ఫుల్ ప్లేసెస్. ఇక్కడ కేవలం చరిత్రే కాదు, ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఎక్కువే. జంగుబాయి దేవతా ప్రదేశాలు గిరిజనులకు ఎంతో పవిత్రమైనవి. ఇక్కడ ప్రధానంగా గోండులు, కొలాములు, నాయక్పోడ్ గిరిజనులు ఉంటారు. వారు తెలుగుతో పాటు గోండి, మరాఠీ, ఉర్దూ కూడా అనర్ఘళంగా మాట్లాడతారు తెలుసా. సంస్కృతి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్ విషయాలకు వద్దాం. ఈ జిల్లా ఆర్థికంగా ఎలా నిలబడుతోంది? పరిశ్రమలు ఏమున్నాయి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఒకవైపేమో పత్తి, వరి లాంటి సాంప్రదాయ వ్యవసాయం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉంటారు. దానికి పూర్తి భిన్నంగా కాగజ్నగరేమో ఏకంగా ఒక భారీ పారిశ్రామిక కేంద్రంగా, మన రాష్ట్రానికే పేపర్ సిటీగా ప్రత్యేకగా నిలుస్తుంది. మౌలిక సదుపాయాల కోణంలో చూస్తే సిర్పూర్ పేపర్ మిల్స్, నేరుగా జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారి NH63 మరియు సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్,
ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీటిని అస్సలు మర్చిపోకండి. ఇక అసలు ఘట్టానికి వచ్చేశాం. మాక్ టెస్ట్ టైం. నోట్స్ క్లోజ్ చేయండి. ఇప్పటి వరకు విన్నది ఎంతవరకు గుర్తుంది అని చెక్ చేద్దాం. రెడీనా? మొదటి ప్రశ్న. మనం టైమ్లైన్లో దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ఈ జిల్లా ఎప్పుడు అధికారికంగా విడిపోయింది? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆన్సర్ గెస్ చేశారా? ఎస్, అక్టోబర్ 11, 2016. తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి చదివే ప్రతి అభ్యర్థికి ఫింగర్ టిప్స్ పైన ఉండాల్సిన బేసిక్ డేట్ ఇది. ఇప్పుడు రెండవ ప్రశ్న, కొంచెం ఎకానమీ బేస్డ్ ప్రశ్న. కాగజ్నగర్ను అంత పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మార్చింది ఏ పరిశ్రమ? వెరీ సింపుల్ కదా, కాగితం పరిశ్రమ. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సిర్పూర్ పేపర్ మిల్స్ ఇక్కడే ఉండటం వల్లే దాన్ని ముద్దుగా పేపర్ సిటీ అని పిలుచుకుంటాం. ఇక ఆఖరి ప్రశ్న. బహుశా ఈ జిల్లా పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైన ప్రశ్న కూడా ఇదే. మనం జోడే ఘాట్ను ఎందుకు అంతగా గుర్తుంచుకుంటాం? ఖచ్చితంగా దీన్ని గిరిజన జలియన్ వాలాబాగ్ అంటాము. ఇక్కడే జల్, జంగల్, జమీన్ కోసం కొమురం భీంగారు తన ప్రాణాలను అర్పించారు. రేపు మీరు గొప్ప ప్రభుత్వ అధికారులు అయ్యాక ఈ రాష్ట్రాన్ని ఇంతలా ప్రభావితం చేసిన ఈ గిరిజన వారసత్వాన్ని ఎంత బాగా కాపాడుతారు అన్నదే అసలైన ప్రశ్న. ఆ బాధ్యత మీదే. సరే అభ్యర్థులారా, ఈ మాస్టర్ క్లాస్ మీ ప్రిపరేషన్కు బాగా బూస్ట్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాం.